హాయ్, ఈరోజు నేను మ్యాగీ చేయబోతున్నాను. చూపిస్తారా అండి? మ్యాగీ కూడా ఎందుకు అవసరమా చూపించడం అని అనుకుంటారు, కానీ కొంతమందికి మ్యాగీ కూడా చేయరాదు కదా, అందుకోసమే చూపిస్తానా. బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చు. అందరికి డౌట్ ఏంటంటే మ్యాగీలో వాటర్ ఎన్ని పోయాలని డౌట్ ఉంటుంది. 3 మ్యాగీలు తీసుకున్నా నేను. 3 మ్యాగీలకు ఒక్కొక్క గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక ఇవి మ్యాగీలో వేసుకోవాలి. ఒక్కొక్కటి మ్యాగీ ఇందులో వేసుకోవాలి. కొంచెం వేడి అయినాక అవే విడివిడిగా అయిపోతాయి. మ్యాగీ ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా మనం పెట్టగానే ఇట్లా విడివిడిగా అయిపోతాయి. ఇట్లా అయిపోగానే తీసేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి వేరే ప్లేట్లోకి. బాగాసేపు ఉంచద్దు, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ బాయిల్ చేసిన వాటర్ వంపేసుకోవాలి, అవసరం లేదు మనకు. సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. బాగా ఆయిల్ కూడా పడుతుంది, అట్లా కొంచెం లైట్గా. మీ ఇష్టం, జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు. నేను అలా వేసుకుంటున్నాను అంతే లైట్గా. వీటికి కావాల్సిన ఏమంటే పచ్చిమిర్చి, స్పైసీగా ఉండడానికి అట్లా లైట్గా 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొంచెం గోలాక వేసుకుంటే అన్నీ వేసుకోవచ్చు, ఎగ్ అయినా వేసుకోవచ్చు. నేను సింపుల్గా వేసుకున్నాను అంతే. ఎగ్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నది. వీటిలో కొంచెం గోలినాక మ్యాగీ వేసేసుకోవాలి. మ్యాగీలో ప్యాకెట్స్ వస్తాయి కదా, మ్యాగీ మసాలా, అవి వేసేసుకోవాలి. 3 మ్యాగీస్ తీసుకున్నా కాబట్టి 3 మసాలా ప్యాకెట్స్. కొన్ని వాటర్ పోసుకోవాలి, మళ్ళీ వాటర్ పోసుకోవాలి. గ్రేవీ లాగా ఉండాలి అంటే వాటర్ పోసుకోవాలి. మిక్స్ చేసుకో మసాలా మొత్తం. 2 minutes ఇట్లా మూత పెట్టుకోవాలి. మ్యాగీ అయితే చేయడం అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది మ్యాగీ. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నిజంగా బాగుందా?